ప్రతిరోజు ఎంతో అల్లరి చేసే నేహ ఒకరోజు నిశ్శబ్దమైపోయింది. ఆ రోజు మొదలైన మౌనం ఎన్ని రోజులైనా అలాగే ఉంది. దానికి కారణం ఆ రోజు జరిగిన ఒక సంఘటన. ప్రతిరోజు ఉదయం లేవగానే నేహ వాళ్ళ చెల్లితో ఏదొక విషయంలో గొడవపడతానే ఉండేది. ఆ రోజు కూడా తన డ్రెస్ వాళ్ళ చెల్లి వేసుకుందని, వాళ్ళ చెల్లితో గొడవపడి కోపంగా ఇంట్లో నుంచి స్కూటీ మీద బయటికి వచ్చేసింది. అలా కోపంగా వెళ్ళిన తను చాలా సేపటి తరువాత ఇంటికి తిరిగి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నేహని చూసి చాలా కంగారు పడిపోయింది. ఎందుకంటే నేహ ఒంటికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అవి చూసి వాళ్ళ అమ్మ వెంటనే మెడికల్ కిట్ తీసుకురమ్మని వాళ్ళ చెల్లికి చెప్పింది. నేహని చూసి వాళ్ళ చెల్లి కూడా బాధపడింది. వెంటనే తన దెబ్బలకి మందు రాశారు. నేహ వాళ్ళ అమ్మ ఏమైంది? ఏంటి ఈ దెబ్బలు? అని అడిగింది. నా వల్లే అమ్మా, అక్క కోపంగా స్కూటీ మీద బయటికి వెళ్ళింది. నా వల్లే అక్కకి ఇలా జరిగింది అనిది నేహ వాళ్ళ చెల్లి. ఆ మాటలకి నేహ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని అరిచింది. కాని నేహ మాత్రం ఆ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు నేహని చూసి వాళ్ళు అంతా గాయం గట్టిగా తగలడం వల్ల తను ఏం మాట్లాడట్లేదు అనుకున్నారు. ఆ రోజు మొదలైన మౌనం ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళ చెల్లి మీద కోపంతో నేహ బండి స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇంతలో బైక్ మీద ఒకతను స్పీడ్‌గా వస్తున్నాడు. ఎక్కడ అతన్ని గుద్దేసిదేమో అనుకోని స్పీడ్ బ్రేక్ వేసి తను ముందుకి పడిపోయింది. ముందు ఉన్న అతన్ని చూసింది కానీ, ఆ పక్కనే ఉన్న కుక్క పిల్లల్ని చూడలేదు. తను స్పీడ్ బ్రేక్ వేయగానే ఒక 2 కుక్కపిల్లలు అడ్డు వచ్చాయి. వాటిని గుద్దేసింది. వెంటనే తను కింద పడిపోయింది. లేవగానే వాటిని చూసి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే అవి చాలా చిన్న కుక్కపిల్లలు. అవి అలా రక్తంతో తడిసిపోవడం చూసి నేహ తట్టుకోలేకపోయింది. ఆ పక్కనే ఉన్న ఆ కుక్క పిల్లల తల్లి బాధని చూడలేకపోయింది. అవి కుక్కపిల్లలు కాబట్టి సరిపోయింది. అదే వాటి ప్లేస్‌లో ఒక మనిషే ఉంటే ఎంత పెద్ద ఘోరం జరిగేది. అప్పుడు వాళ్ళ తల్లి ఊరుకునేదా నన్ను? ఇవి మూగ జంతువులు కాబట్టి సరిపోయింది. వాటికే మాటలు వచ్చుంటే అవి అనే మాటలు ఎలా ఉండేవి? నేను చేసిన ఈ పనికి వీళ్ళు శిక్షించలేరు. నాకు నేనే శిక్షించుకోవాలి అనుకుంది మనసులో. ఆ రోజు నేహ వాళ్ళ కుటుంబం పైకి కనిపించే గాయాల్ని చూశారు. గాయాల వెనుక ఉన్న లోతు తను ఎప్పటికీ చెప్పుకోలేక ఒక మూగదానిలా మిగిలింది. పైకి కనిపించే గాయాల్నే చూస్తారు అందరూ. కాని ఆ గాయం ఎంత లోతుగా తగిలిందో పైకి చూసేవారు ఎవరు చెప్పలేరు. కేవలం ఆ గాయాల్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే ఆ గాయం లోతు తెలిసిది.